రాజమండ్రి వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి, గెలిపే లక్ష్యమంటూ వాళ్ళకి చెప్పారు జగన్. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, శాంతి భద్రతలు దారుణంగా దిగజారాయని చెప్పారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు రాజ్యం వెళుతున్నాయన్నారు. ప్రియాంక కేసుని నీరుగారుస్తున్నారన్నారు జగన్. వైసీపీకి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతోందని, మరో ఏడాదిలో తన పాదయాత్ర కూడా మొదలవుతుందని హింటించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయమన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయండి అంటూ క్యాడర్ కి చెప్పారు జగన్. రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్నికల ముందిచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కూటమి పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనని, కూటమి పాలనని జనం పోల్చి చూస్తున్నారని చెప్పారు. మరో ఏడాదిలో నా పాదయాత్ర కూడా మొదలవుతుంది, ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయన్నారు జగన్. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరం దాటితే ఆ తర్వాత ఎలాగో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఈ 2 ఏళ్ళు కూడా ఇట్టే ముగిసిపోతాయి. చూస్తా చూస్తా 3వ ఏడాది కూడా వేగంగా గడిచిపోతూ ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మామూలుగా 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నప్పుడు ఏ పార్టీకైనా కూడా, ఏ ప్రభుత్వానికైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అన్నది మామూలుగా ఈ స్థాయిలో ఏదన్నా ఉంటే ఉంటుంది. బాగా చేస్తే అసలు మామూలుగా అయితే మనలాంటి పాలన చేస్తే అసలు ఉండకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలన చూసినప్పుడు మాత్రం మామూలుగా అయితే ఈ స్థాయిలో ఎక్కడన్నా ఉండేదాన్ని ఈ స్థాయిలో ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల మన పాలనను ఈరోజు కంపేర్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ 3 సంవత్సరాల ఈ పరిపాలనకు సంబంధించిన పరిపాలనతో మన పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడా చూస్తూ ఉన్నారు. గవర్నెన్స్ చూస్తే అక్కడ జగన్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా అల్లా కేవలం ఒక మనిషే. కానీ పరిపాలన చూస్తే ఆ రోజు మన 5 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది ఏమిటి అనంటే, జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు జరగడం లేదు అన్న చర్చ ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంది.